ఇవాల్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఓటు ఆన్ అకౌంట్ను ప్రవేశపెట్టనున్న కేసీఆర్. పవన్ టూరులో స్వల్ప మార్పులు. 24 నుంచి కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటన. ఎన్నికల షెడ్యూల్కు ముందే అభ్యర్థుల ప్రకటన. ఒక్కొక్కరిని ఖరారు చేస్తున్న టీడీపీ అధినేత. అమిత్ షా చెప్పినవన్నీ అబద్ధాలే. ఏపీ టూర్పై టీడీపీ నేతల కౌంటర్. ఇవాళ తిరుపతిలో కాంగ్రెస్ అధ్యక్షుని పర్యటన. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టనున్న రాహుల్. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి. ఈ నెల 25న ఏపీ అసెంబ్లీలో నామినేషన్ దాఖలు. ఢిల్లీ టు కాశ్మీర్ ఫ్లైట్లో వెళ్లొచ్చు. సైనికులకు సరికొత్త సదుపాయం. ఏపీలో ఓట్ల తొలగింపు అవాస్తవం. అలాంటి వార్తలు నమ్మొద్దన్న గోపాలకృష్ణ ద్వివేది. ఇవాళ తెలంగాణ సీఎల్పీ సమావేశం. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. జయరాం హత్య కేసులో విచారణ వేగవంతం. నగేష్ విశాల్ అరెస్టుకు రంగం సిద్ధం చేసిన పోలీసులు. ప్రజల మధ్య చిచ్చుకు చంద్రబాబు కుట్ర. గవర్నర్ ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలన్న సి రామచంద్రయ్య. గురజాల నియోజకవర్గంలో ఓట్లు తొలగిస్తున్నారు. ఎన్నికల ప్రధాన అధికారికి వైసీపీ నేతల ఫిర్యాదు. వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. రాజమహేంద్రవరం సభలో అమిత్ షా ధ్వజం. టీచర్ల నియామకాలకు జిల్లా స్థాయి కమిటీలు. ఆమోదం తెలుపుతూ మంత్రి జగదీష్ రెడ్డి తొలి సంతకం. హీరా కేసులో ఈడీ విచారణ వేగవంతం. దర్యాప్తు అధికారి నుంచి కీలక డాక్యుమెంట్ల సేకరణ. రఫేల్ వివాదం కీలక మలుపు. తమకు ఆసక్తి లేదన్న హాల్ చైర్మన్ మాధవన్. టీడీపీలో చేరనున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. 28న చంద్రబాబు సమక్షంలో చేరిక. విశాఖలో వైసీపీ వ్యూహాత్మక అడుగు. పార్టీ బలోపేతం దిశగా అభ్యర్థుల ఎంపిక. వీర జవాన్ల మరణాలను రాజకీయం చేస్తారా? మోదీ అమిత్ షాలపై మంత్రి కాల్వ ధ్వజం. న్యాయాధికారుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలి. 3 నెలలలో స్థానిక నివేదిక ఇవ్వాలని ఏపీకి సుప్రీం ఆదేశం. మహారాష్ట్రలో మరోసారి రోడ్డెక్కిన రైతులు. కనీస మద్దతు ధర రుణమాఫీ చేయాలని డిమాండ్. రఫేల్ స్కామ్లో కీలక పరిణామం. జడ్జిమెంట్ రివ్యూకు సుప్రీం గ్రీన్ సిగ్నల్. పాకిస్తాన్కు నదీ జలాలను ఆపిన భారత్. జమాత్ ఉద్ దవాపై నిషేధం విధించిన పాక్. పుల్వామా దాడికి ఖండన. యుద్ధం వద్దన్న పాక్ మహిళలు. బంగ్లాదేశ్లో భారీ అగ్ని ప్రమాదం. 70 మంది సజీవ దహనం, 50 మందికి పైగా గాయాలు.